హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్లో నేను చాలా రోజుల తర్వాత ఒక మూవీ చూడడానికి వెళ్తున్నాను విత్ మై ఫ్రెండ్స్తో. అసలు ఏంటి ఆ మూవీ అనేది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. కానీ నేను చాలా రోజుల నుంచి మూవీ చూడడమే మానేసా. బట్ ఈ మూవీ చాలా బాగుందని చెప్పారు. బట్ నేను ఎలా ఉందో మీకు ఈ వ్లాగ్లో మీకు రివ్యూ చేసి చూపిస్తాను. సో మేమైతే నైట్ షోకి రెడీ అయ్యాము, వెళ్తున్నాము. కానీ చాలా ఆకలిగా అయితే ఉంది మాకు. రోడ్ సైడ్ ఫుడ్ తినడానికైతే మేము బయలుదేరుతున్నాము. ఇంకా మూవీకి టైం ఉంది కాబట్టి మేము ఈలోపు తినేసి స్టమక్ ఫుల్ చేసేసుకొని మేము మూవీకి అయితే వెళ్ళబోతున్నాము. సో వెతుకుతున్నాము ఏమైనా తినేటివి ఉన్నాయా రోడ్ సైడ్, ఏం తిందాము అనేసి. ఫైనల్గా రోడ్ సైడ్ మాకు మా ఫ్రెండ్ చూసి పొంగనాలు చాలా బాగుంటాయని చెప్పారు. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి మాత్రం మీకు చెప్తాను. పొంగనాలు అసలు వీళ్ళు ఎలా కుక్ చేస్తున్నారో కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. పొంగనాలు ప్లేట్కి 12 వస్తాయి. ఐ థింక్ నియర్లీ 40 రూపీస్ ఉంటుంది పొంగనాలు. రోడ్ సైడ్ తినడం చాలా ఇష్టం నాకు విత్ మై ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది. అసలు ఫస్ట్ టైం తిన్నాం కానీ పొంగనాలు అయితే అదిరిపోయినాయి. అసలు పొంగనాలు చాలా బాగున్నాయి. సో ఫస్ట్ టైం తిన్నా ఈ రోడ్ సైడ్. ఇక నేను ఎలా ఉంటాయో అనుకున్నాను, కానీ తిన్న తర్వాత కొంచెం స్టమక్ కొంచెం ఎంటీ ఉంది కాబట్టి ఈలోపు గప్చుప్ పానీపూరి తినేద్దాం. మసాలా పానీపూరి అండ్ స్వీట్ పానీపూరి. ఈలోపు పానీపూరి కూడా తింటున్నాం మేము. స్వీట్ పానీపూరి. ఫైనల్గా తినేసాము. స్టమక్ మాత్రం ఫుల్ అయ్యింది. ఇక రిలాక్స్గా కూర్చుండి మూవీ మాత్రమే చూడాలి. ఫైనల్గా డిఎస్ఎల్ మాల్కి మాత్రం మేము ఎంట్రీ అయ్యాము, వెళ్తున్నాము. అసలు ఈ మూవీ గురించి నాకు అసలు బాగుంది అని వినడమే తప్ప అసలు స్టోరీ ఏంది అనేసి కూడా నేను తెలుసుకోకుండానే వెళ్తున్నాను. బట్ నేను చూసాక రివ్యూ ఎలా ఉందో మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఎంట్రీ అయ్యాము మేము డిఎస్ఎల్ మాల్కి. ఫైనల్గా లోపలికైతే వచ్చేసాము. లిఫ్ట్ ఎక్కాలి. ఇక్కడ లిఫ్ట్ ఎక్కి మనం పైకి వెళ్ళి మూవీ థియేటర్లోకి వెళ్ళిపోవాలి. ఫైనల్గా లిఫ్ట్ ఇది, లిఫ్ట్ ఎక్కేసేయాలి. లిఫ్ట్ అయితే ఎక్కేసాము. ఇక్కడ టికెట్ చెకింగ్ చేస్తారన్నమాట. సో ఎంతమంది ఎన్ని టికెట్స్ బుక్ చేసుకున్నారో మూవీకి అనేసి. ఫైనల్గా సినీపోలిస్కి అయితే వచ్చేసాం మనము మూవీ చూడడానికి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మన మూవీ థియేటర్ ఉంటుంది, సినీపోలిస్. మొత్తానికైతే లోపలికైతే వచ్చేసాము. అసలు లోపల ఎలా ఉందని మీకు చూపిద్దాం అనుకున్నా కానీ లైట్స్ ఆఫ్ అయిపోయాయి అన్నీ. సో ఫైనల్గా మాత్రం మేము రిలాక్స్ అవ్వి మంచి మూవీ చూడడానికి వచ్చేసాము. అసలు మూవీ ఎలా ఉందనేసి కూడా నేను చూసి చెప్తాను మీకు. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళ లవ్ స్టోరీ మాత్రం చాలా ప్యూర్గా చాలా బాగుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే వీళ్ళ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది, ఫస్ట్ లెవెల్. అసలు వీళ్ళ లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఈ సాంగ్ నా ఫేవరెట్, చాలా 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 బాగుంది. అసలు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ.
ఇంటర్వెల్కి బయటకైతే వచ్చేసాం మేము. ఇక్కడి వరకు ఇంటర్వెల్ వరకు అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ యాక్టింగ్లో జీవించేశారు నిజంగా. చాలా చాలా బాగుంది వాళ్ళ యాక్టింగ్కి అయితే. నేనైతే 100/100 ఇచ్చేస్తాను మార్క్స్. అసలు ఒక్కొక్కరు అందులో జీవించేశారు అసలు. ఆఫ్టర్ ఇంటర్వెల్ ఇది. ప్రియదర్శి ఎంటర్ అయిన తర్వాత మాత్రం అతని జడ్జిమెంటు, అతను ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన కొన్ని యాక్ట్లు మాత్రం వాళ్ళు చెప్పారు. ఫైనల్గా మేము బయటకైతే వచ్చేసాము. ఇది మాత్రం చాలా చిన్న కంటెంట్, చాలా బాగా తీశారు, చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా మేమైతే రిటర్న్ అవుతున్నాం. ఇది డిఎస్ఎల్ మాల్ అన్నమాట. సో చాలా బాగుంది మూవీ.